వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ 65 చేయడం చూపిపోతాను. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ఎక్కువ మంది విత్ బోన్ తోటి చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ వల్ల ఇది నేనైతే చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. నేను ఒక పావు కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. దానికి 2 స్పూన్ అంత నేను మైదా తీసుకున్నాను అండి. 1 స్పూన్ రైస్ ఫ్లవర్, 1 స్పూన్ అంత నేను కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. 1 స్పూన్ కారం, 1/4 స్పూన్ అంత నేను గరం మసాలా, తగినంత సాల్ట్, కొద్దిగా నేను ఆనియన్ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సో కొద్దిగా ఒక చిటికి అంత నేను పెప్పర్ తీసుకున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్లోనే ఈ పొడిలంతా దీనిలోనే యాడ్ చేసుకుంటున్నాను అండి. దీన్ని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోండి. దీని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. ఒక 1/2 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ అయిపోయిందండి. దీన్ని ఒక్క 2 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి నేను యాడ్ చేస్తానండి. తర్వాత చూపిస్తాను మీకు. సో 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ని ఇంకా తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ కడాయి స్టవ్ మీద ఆయిల్ పెట్టినండి. వేడవుతుంది. దీన్ని ఇప్పుడు ఆయిల్లో డిప్ చేసుకుంటున్నాను. ఇలాగ అన్ని డిప్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫోటో తీసుకో. సో కలర్ఫుల్ చికెన్ 65 రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ దీనిలో నేచురల్ ఇది ఏం కలర్ ఏం యాడ్ చేయలేదు. నేను అలాగే చేసిన చాలా క్రిస్పీగా ఉంటుంది. మీకు 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే ఇలా యాడ్ చేస్తుంటే క్రిస్పీగా చాలా మంచిగా ఉంటుందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. చికెన్ 65 ఎలా ఉంది మీకు టేస్ట్ చెప్పండి. టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.